అందరికీ నమస్కారం అండి. ముద్దు ముద్దుగా ఉండే ఈ చిట్టి తండ్రిని చూసారుగా. ఈ ముద్దు బంగారం గురించి మనం మరికొన్ని విషయాలు తెలుసుకుందామా? ఈ గారాల ముద్దుబాబు డాక్టర్ సప్తగిరీష్ బగ్గాం అపర్ణ దంపతులకు మార్గశిర మాసం ముక్కోటి ఏకాదశి అశ్విని నక్షత్రం శుక్రవారం అనగా 2023 డిసెంబర్ 22న మధ్యాహ్నం 2 గంటలకు విశాఖపట్నంలో పుట్టాడు. ఈ బుజ్జి తండ్రికి నాన్నమ్మ తాతగారైన బగ్గాం గుణవతి సురేంద్రనాథ్, అమ్మమ్మ తాతగారు బలివాడ ఉమా కళ్యాణి శివప్రసాద్, మేనత్త మామ డాక్టర్ షర్మిలి, డాక్టర్ ప్రవీణ్ కుమార్ బెహ్రా, మేనమామ నిఖిల్ మొదలైన వారందరూ తమ ఆశీస్సులు అందించారు. మీకు మరొక ముఖ్య విషయం, ఈ చిన్ని కృష్ణుడికి చిలిపి రాధ కూడా ఉంది. ఇంకా మా యువరాజుకి 29 రోజులకి జనవరి 19న విజయనగరంలో నామకరణం బారసాల జరిపించారు. ఎంతో ఆనందంగా అందరూ ఉయ్యాల్లో వేసి వేడుక చేసుకున్నారు. మా బిస్కెట్ బంగారం బారసాల చేసుకుని నానమ్మ తాతగారింటికి వచ్చి హడావిడి చేసి హాయిగా ఉయ్యాల్లో బజ్జున్నాడు. ఇక మా కోహినూరు వజ్రం మధుర జ్ఞాపకాలు కూడా చూద్దామా? ఈ గారాల బుజ్జి పుట్టగానే అందరూ ఎంతో ఆతృతతో చూసి ఆనందించారు. 2వ రోజు చిన్న చిరునవ్వు నవ్వాడు. 11వ రోజున కొత్త బట్టలు వేసి బుట్టలో వేశారు. 21వ రోజున ఊసులు మొదలెట్టాడు. కొద్ది రోజులకి నలుగు పెట్టి టబ్బులో స్నానం చేయించి భోగి పళ్ళు పోశారు. సంక్రాంతి పండుగకి రెడీ అయిపోయాడు. 2024 జనవరి 22న అయోధ్యలో బాలరాముణ్ణి ప్రతిష్ఠించిన రోజు మా ముద్దుల బాబు మొదటి నెల పుట్టినరోజు. రథసప్తమి సందర్భంగా 2వ నెల పుట్టినరోజు. ఇలా 11 నెలల పుట్టినరోజులు జరుపుకున్నాడు. మధ్యలో 100 డేస్ క్రికెట్ టీం కూడా చేసుకున్నాడు. మీకు మరొక విషయం, మా చిట్టి తండ్రివి మరికొన్ని ముచ్చట్లు మురిపాలు కూడా ఉన్నాయండోయ్. జనవరి 26న దేశభక్తి చూపించాడు. మమ్మీతో కలిసి వ్యాలంటైన్స్ డే, హోలీ, ఉగాది సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆగస్టు 15న భగత్ సింగ్ లా, కృష్ణాష్టమికి చిన్ని కృష్ణుడిలా కనిపించాడు. రాఖీ పౌర్ణమి నాడు అక్కలందరితో రాఖీ కట్టించుకున్నాడు. పోలేరు అమావాస్యకి నానమ్మతో నడుముకు బూరెలు కట్టించుకున్నాడు. ఇంకా మా బంగారు కొండ ఎంచక్క మొదటిసారి యాపిల్ సూప్, ఆరెంజ్ కూడా రుచి చూశాడు. 5వ నెల బోర్లా పడ్డాడు. 6వ నెలలో కూర్చున్నాడు. మాటలు కూడా వచ్చాయి. 10వ నెలలో అన్నప్రసన్న చేశాం. మొదట స్టెథోస్కోప్ మైకు ఒకేసారి ముట్టుకున్నాడు. ఒక పన్నొచ్చింది. 10వ నెలలో తిరుపతికి వెళ్లి తలనీలాలు కూడా ఇచ్చాడు. తరువాత ముసి నవ్వులు నవ్వుతూ, బంగురుతూ, గడప దాటేస్తూ, ఎంతో చలాకీగా ఇంట్లో తిరిగేస్తూ, ఆటలాడుతూ, అల్లరి చేస్తూ, బిజీగా ఉంటూ ఇప్పుడు చిచ్చరి పిడుగైపోయాడనుకోండి. ఇంతకీ ఈ చిచ్చరి పిడుగు పేరేంటో తెలుసా? చోక్షిత్ సత్యానంద్ నిషాన్. ఈ మా చిరంజీవికి 1 ఇయర్ అయిన సందర్భంగా మీ దీవెనలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ